కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో నగరానికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏదో చేసేసినట్టుగా డబ్బా కొట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఎన్నికల్లో ఆయన భరత్రాంపై ఎలా గెలిచారో అందరికీ తెలుసునని ఎప్పటికైనా ప్రజల ఇబ్బందులు కష్టాలు తొలగించడానికి పనిచేయాలని సూచించారు. మార్గాని భరత్రాం ఎంపీగా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేశారని, ఇక ఆదిరెడ్డి చేయడానికి ఏమీ లేక గోతులు తవ్వుతూ వాటిని పూడ్చుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు నాయకులు బాగు చూడడమే తప్ప ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ఓదార్చడానికి ఆదిరెడ్డి ప్రయత్నించడం లేదని విమర్శించారు. వండిన వంట తినడానికే వారు వచ్చారని, ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చి వారి ఇబ్బందులను పరిష్కరించాలని, మహిళలకు అన్యాయం జరిగితే స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ మాత్రమే ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించి న్యాయం చేసేందుకు పోరాటం చేస్తుందన్నారు. వైసీపీ మహిళా నాయకులు అనంతలక్ష్మి, కృష్ణవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అయాంలో వచ్చిందా? అది మార్గాన్ని ఏం చేస్తున్నారండి? బ్యానర్లు కట్టుకుంటున్నారు. మీరు మార్గాన్ని భరత్రాం గారు కట్టిన అక్కడ సీసీ రోడ్లు ఉన్నాయి, అవి డెవలప్ చేయాలి. ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఒత్తిడి చేస్తే ఉంటున్నారు. మేమే లైట్లు వేస్తాం లైట్లు ఎవరికి ఏం చేస్తున్నారు అన్నీ తెలుస్తున్నాయి ప్రజలకి. మీకు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్రాం గారి మీద ఎక్కువగా మీరు బురదలాడమే నేర్చుకున్నారు. మీరు ఏ అమ్మాయికైనా రక్షణ కల్పించారా? ఏ అమ్మాయికి ఇప్పుడు అన్యాయం జరిగినా వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి పర్యవేక్షించారా? మీరు కానీ మీ ఎంపీలు కానీ మీ హోమ్ మినిస్టర్ కానీ మీరు ఎవరైనా చేయగలిగారా? ఏం చేశారు మీరు? ఈ రాజమండ్రికి ఎమ్మెల్యే అయి మీరు ఏం చేయగలిగారు? అంటే మీ వెనకాతలున్న కార్యకర్తలు బాగుపెట్టడం, మీ కార్యకర్తలకు మద్దతు ఇవ్వడం, వాళ్ళు ఎలాంటి పనులు చేసుకోవాలి అదే దనే కరుపులో మీరు ఉన్నారు తప్ప ప్రజలు ఏమైపోతున్నారనే కాన్సెప్ట్లో అయితే మీరు లేరు సార్. మీరు వైసీపీ మీద మీరు బురద జల్లడం తగ్గించుకోండి. మీరు ఏం చేశారనేది మార్గాన్ని భరత్రాం గారితో మీరు పోటీకి రండి. ఆయన ఇప్పటి వరకు చేసే డెవలప్మెంట్కి మీరు పోటీకి రండి. భరత్రాం గారు ఒక్క మీకు ఏమన్నా తెలియలేదేమో, నిధులు ఎలా తేవాలి, ఏ పనులు చేయించాలో మీకు ఇంకా అవగాహన రాలేదేమో. ఒకసారి భరత్రాం గారితో రెడీ తెలుసుకోండి. లేకపోతే మీరు ఏదైనా చెయ్యండి. అంతేగాని అక్కడక్కడ గుంటలు తవ్వేస్తున్నారు, ఆ గుంటలకు ప్యాచీలు వేస్తున్నారు, లేని కాలువలు తవ్వేస్తున్నారు, కాలువలు వేస్తున్నారు. ఇవన్నీ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండగా మార్గాన్ని భరత్రాం గారు చేసేసిన వర్క్లేనండి. మీరు చేయవలసింది ఏమీ లేదు. ఉన్న పనిని పదే పచ్చార్లు కొట్టి దాని మీద మీరు చేస్తున్నారు. మీరు చేసే పని ఒకటే. తెలుగుదేశం మీద బురద చల్లుకోకుండా మీ కార్యకర్తలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మాకు భయభక్తులు తర్వాత మీరు నేర్పిద్దరు. కానీ ఆవిడ మాలే విజయలక్ష్మి గారు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము పీటీఆర్లు కట్టాము, మేము గంజాయి బ్యాచ్ల్ని అణగదొక్కుతున్నాం అని చెప్పారు. అంటే మీ గవర్నమెంట్ విఫలమైందనే కదా, మీ గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుందనే కదా, మీ గవర్నమెంట్లో ఒక గంజాయి బ్యాచ్ ఉందనే కదా మీరు చెప్తున్నారు పీటీఆర్లు కట్టామని. ల్యాండ్ ఆర్డర్ మీరు ఎక్కడ కాపాడుతున్నారు?